ఎలా అయితే అల సముద్రంలోకి అదృశ్యమైపోయినప్పుడు దాని వెనక ఎటువంటి ఆనవాలు ఉండవో, అదే విధంగా మనసు కేవలం ఒక జరిగే కార్యక్రమం అంతే. వాస్తవానికి మనసన్నది అక్కడ అసలు లేనే లేదు. అక్కడ ఉండేది కేవలం ఆలోచనలే. ఆలోచనలు ఎంత ఫాస్ట్‌గా కదులుతూ ఉంటాయి అంటే, మనం కంటిన్యూయస్‌గా అక్కడ ఏదో ఒకటి ఉంది అని ఫీల్ అవుతూ ఉంటాము. ఒక ఆలోచనొస్తుంది. ఇంకొక ఆలోచనొస్తుంది. మళ్ళీ ఇంకొకటి. అలా ఆలోచనలొస్తూనే ఉంటాయి. ఆలోచనల మధ్య గ్యాప్ ఎంత చిన్నది అంటే, మనం ఒక ఆలోచనకి, ఇంకొక ఆలోచనకి మధ్య గ్యాప్‌ని అస్సలు చూడలేము. అందుకే 2 ఆలోచనలు ఒకదాని వెంట ఒకటి చేరి ఉంటాయి. అవి తెంపు లేకుండా కంటిన్యూయస్‌గా ఉంటాయి. ఆ ఎడతెగని కదలిక వల్ల మనం అక్కడ ఒక మనస్సు ఉంది అని అనుకుంటాం అంతే.